గురువుగారు భోజనం చేస్తున్నప్పుడు ఎవరినైనా తిట్టడం కానీ దూషించడం కానీ తప్పంటారా? మౌనేన సుఖేన భోక్తవ్యం. మౌనంగా ఉంటూ సుఖంగా తినాలి. ఓకే. అసలు మౌనంగా ఉండాలి, సుఖంగా తినాలి. మధ్యాహ్న భోజనం అనేది దాదాపుగా మనకి 30 సగం కడుపుకు తినాలి. మనం 30 సగం కడుపుకు మనం తినాలి. రెండవది, టేబుల్ మీద కూర్చునే భోజనాలు మనకి నష్టాన్ని కలిగిస్తాయి. అంటే ఎందుకు కలిగిస్తాయి ప్రాక్టికల్గా కూడా చెప్తాను మీకు, నేను చూపిస్తాను మీకు. నేను అంటే మనకి ఉన్నటువంటి విధానంలో నేల మీద కూర్చొని తిన్నప్పుడు మన పొట్ట అనేది ఇట్లా అణిగిపోతుంది. తప్పకుండా మీరు బాస్కెట్లు వేసుకొని ఇట్లా కింద అంటే చక్ల ముక్కలం వేసుకొని ఉంటారు. ఈ బాస్కెట్లు వేసుకొని కూర్చున్నప్పుడు పొట్ట ఇక సగం దగ్గరికి అయిపోతుంది. నేను తిన్న పదార్థము సగం కడుపు వరకు నిండిపోయి ఇంకా ఫుల్ అయినట్టు అనిపిస్తుంది నీకు. సరేనండి. లేవగానే ఆ పొట్ట వ్యాకోచం చెంది తిన్న పదార్థం కిందికి వెళ్ళిపోయి సగం పొట్ట ఖాళీ ఉంటుంది. ఈ సగం పొట్ట ఖాళీ ఉండడం వల్ల నీకు ఆరోగ్యవంత లక్షణం. ఫుల్గా తినడం వల్ల రోగానికి కారణం. దానికి అరగనివ్వడానికి సమయం ఇవ్వాలిగా. మీరు ఒక గిన్నెలో వేశారు, మిక్సీలో వేశారు, మిక్సీ నిండా వేస్తే అది తిరుగుతుంది, మిక్సీలో సగం వేస్తే తిరుగుతుంది అది. కాబట్టి ఆ మిక్సీ నిండా, కడుపు అనేటువంటి మిక్సీ నిండా వేయకుండా అది తిరగడానికి ఎరగడానికి సమయం కావాలి. దానికి ఉండేటువంటి వ్యాసం కావాలి, లోపల ఉన్నటువంటి వ్యాగోళం అంటే చుట్టూ వ్యాసం అంటే చుట్టూ ఉన్నటువంటి ఖాళీ స్థలం కావాలి. అయినప్పుడే ఇతర రసాలు అన్ని ఉత్పత్తి అయిపోయి ఈ రసాయన సమ్మిళితం వల్ల లోపల జఠరాగ్నిలో ఈ యొక్క ఆహారం అంతా కూడా మనకి జీర్ణం అవుతుంది. అందుకని కింద కూర్చోమని చెప్తారు. టేబుల్ మీద కూర్చుంటే నీ పుట్ట వ్యాకోచంలో ఉంటుంది, పైకే ఉంటుంది. తిరిగి లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఎంత తిన్నా వేసే లోపలికి వేసే, రైట్ పిజ్జానా, బర్గరా, రైట్ కూల్ డ్రింకా, మధ్యలో మసాలా, చికెన్ ముక్కన, ఇంకో ముక్క మటన్ ముక్కన లోపల వేసే. లేదా అలాంటి అరిసెలా, లడ్డూలా, నెయ్యి వేసావా, బుర్రలు వేసావా, వేసే లోపలికి వేసే. ఆ తినడం వల్ల అరిగే సమయం ఉండకపోవడం వల్ల నీకు తప్పకుండా కొవ్వు పెరుగుతుంది. బాగా అరగడం పక్కన పెడితే కొవ్వు పెరుగుతుంది. ఆ కొవ్వు అనేది మనకి ప్రమాదాన్ని, హార్ట్ అటాక్ని కలిగిస్తుంది. కాబట్టి నేల మీద కూర్చొని తినే ప్రయత్నం చేయాలి. అలా తినడం వల్ల మనకి ప్రయోజనం బాగుంటుంది. ఇలా తింటున్నప్పుడు ఏదైనా సరే నీకు అవసరం వచ్చింది మాత్రమే మాట్లాడాలి. అమ్మ నెయ్యి, అమ్మ నాకు ఈ పదార్థం వడ్డించు, అమ్మ ఇది కావాలి నాకు, అంతవరకు తప్ప అవునరా అక్కడ చిరంజీవి గట్ట చేసిన సినిమాలో అరే బాలకృష్ణ ఎగిరిండ్రా, అరే లేదురా కొత్త సినిమాలో బాగా చేసిండ్రా, శర్వానంద్ బాగా చేశాడ్రా, ఈ రకమైనటువంటి అవసరం లేదు. ప్రభాస్ ఏం చేశాడా అక్కడ ముచ్చట ఎందుకు నీకు అంటే ఏమవుతుందంటే నీ శ్రద్ధ అనేది భోజనం మీద లేకపోవడం వల్ల భోజనం కూడా అమ్మరా అంటే అన్నపూర్ణమ్మ తల్లి ఎంత శ్రద్ధగా తినగలిగితే ఆ తల్లి అనుగ్రహం చేత నీకు జీర్ణమయ్యే అవకాశం, నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ సమయంలో భగవంతుడు స్మరణ చేసుకోవాలి తప్ప ఈ ప్రభాస్ని, నాగార్జునని, వీళ్ళందరినీ, పవన్ కళ్యాణ్ని మీరు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది రెండోది, అరే ఈ రీల్స్ బాగా చేసిందిరా అమ్మాయి, ఫలానా అమ్మాయి బాగా అడిగింది, కిరణ్ శర్మ బాగా అడిగిందిరా యాంకరు అనేది కరెక్ట్ కాదు. అంటే ఏదైతే మనం చేస్తారో ఆ పని మీద శ్రద్ధ పెట్టామని చెప్తున్నారు. ఆ పని మీద శ్రద్ధ లేకుండా పక్కదాని మీద శ్రద్ధ పెట్టడం వల్ల ఇది అంటే స్వప్రయోజనం పోగొట్టుకొని అప్రయోజనాన్ని పొందుకుంటాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే నెగిటివ్ పెడుతుంది. ఏం తిన్నావో తెలియదు, ఏం తింటున్నావో తెలియదు, పప్పులో ఉప్పు కలుపుకున్నావా, లేదా కూరలో చట్నీ కలుపుకున్నావా, పాయసంలో ఉప్పు వేసుకున్నావా, ఇవన్నీ ఏమి తెలియకుండా మనకి కలుషితమైపోయి ఆ పదార్థం అంతా కూడా, ఇప్పుడు అన్ని తింటున్నాం, అన్ని మంచివే, ఏది ఆ టైంలో అప్పుడే మిక్స్ చేసుకోవాలి. కూరలో నెయ్యి వేసుకోవాలి, లేదా పప్పులో నెయ్యి వేసుకోవాలి. పప్పులో వేస్తే వేరేది పెరిగేసుకుంటే ఎట్లా అవుతుంది, అది విషతుల్యంగా మారుతుంది. కాబట్టి అలాంటి ఏ పదార్థంతో ఏది మిక్స్ చేసుకుని తినాలో అది తింటేనే దానికి ప్రయోజనం, సంతృప్తి బాగా ఉంటుంది. మిగిలినవన్నీ కలగాపులగం కలిపినవంతా కూడా విషతుల్యమయ్యే అవకాశం, అరగడానికి టైం పడుతుంది. కాబట్టి శ్రద్ధగా, మౌనంగా, ఏకాగ్రతతో భగవన్నామస్మరణ చేసుకుంటూ భోజనం చేసే ప్రయత్నం చేస్తే అద్భుతమైన ఆరోగ్య లాభం ఉంటుంది. తిన్న భోజనం వంట పడుతుందని చెప్తారు. గురువుగారు కొంతమంది కోపం మీద, అన్నం మీద నుంచి లెగిసిపోతూ ఉంటారు కదా, అది అన్నం పరమదోషం. అన్నం మీద కోపడ్డ వాడికి పరమదోషం కలుగుతుంది. ఇలా మనకి పురాతన అంటే మన భాగవత ఇటువంటి గ్రంథాల్లో అన్నాన్ని నిందించిన వారు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి అన్నం నింద చేసిన వారు రాక్షస పుట్టిన వారు ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితి మీరు బకాసుడు అదే కదా, అన్నం నింద చేసే కాబట్టి బకాసుడు అయ్యాడు వాడు. సో కాబట్టి అన్నాన్ని నింద చేయడం అనేది, అన్నం మించి లేచిపోవడం అనేది అది అంటే అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుగా ప్రతి ఒక్కళ్ళు తింటున్నప్పుడే మాట అంటారు. ఆ తిను మాట అంటప్పుడు సైలెంట్ తినాలి, ఫస్ట్ తినేసి ఓకే అమ్మ అన్నపూర్ణతని లోపలికి వేసిన తర్వాత అప్పుడు మాట్లాడు. తినేటప్పుడు మాట్లాడడం కూడా మంచిది కాదు. తింటున్న వాళ్ళని ఏం అనకూడదు. తిన్న తర్వాత మనం తింటున్న వ్యక్తిలో కోపంగా అవుతాడు ఏదన్నా దాన్ని విడిచేసి అన్నంలో చేయగలగడం అనేది నీకు మళ్ళీ జన్మలో అన్నం దొరకకపోవచ్చు. అన్నం పురుగులో పుట్టే అవకాశం. అన్నాన్ని నింద చేసిన వాడు, అన్నం పురుగులు ఉంటాయి కదా, అన్నంలో మన పురుగులు ఉంటాయి కదా, తెల్ల పురుగులు, నల్ల పురుగులు, అలా పుట్టేవాళ్ళు వాళ్ళే. అన్నాన్ని నింద చేయడం వల్ల, అన్నాన్ని దూషించడం వల్ల, అన్నం పెట్టకపోవడం వల్ల, అన్నదానం చేయకపోవడం వల్ల జరిగేటువంటి ప్రక్రియ మనకి ఇప్పుడు కనబడుతున్నటువంటి అన్నంలో కనబడిన తెల్ల పురుగులు, నల్ల పురుగులు పుట్టిన వాళ్ళందరూ కూడా ఆ దోషాన్ని తీసుకున్న వాళ్ళే అలా పుట్టారు. వాళ్ళు నిరంతరం దాంట్లో పుట్టి దాంట్లో బతుకుతుంటారు వాళ్ళు. కాబట్టి అన్నాన్ని ఎప్పుడు కూడా నింద చేయకూడదు. అన్న నింద అనేది మనకి ఎట్టి పరిస్థితుల్లో రోగాన్ని,
ముందుగా ఈ రకమైనటువంటి ఈ జన్మలోనే కుష్టి వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటివి మనం చేయకూడదు. దానివల్ల చాలా ప్రమాదం కలిగే అవకాశం. అన్నం మీద ఎప్పుడు కూడా కోపం పనికిరాదు. అన్నపూర్ణాదేవిని ఎప్పుడు నిందించకూడదు. అది మనకి మళ్ళీ జన్మంటూ లేకుండా మళ్ళీ 10 జన్మలు చేస్తుంది. ఆ 10 జన్మల్లో కూడా నికృష్టమైన జన్మాన్ని కలిగిస్తుంది. కాబట్టి అన్నాన్ని నిందించడం అనేది చాలా ప్రమాదం. అది మంచిది కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.